ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క అత్యున్నతమైన న్యాయ సూత్రాన్ని గుర్తు చేస్తోంది. మనం చేసే ప్రతి పనికి, అది మంచిదైనా చెడ్డదైనా, ఈ భూమి మీదనే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాగే దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరని ఇది ఒక హెచ్చరిక మరియు భరోసా. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు అని ఉంది. నీతిమంతులు దేవుని కోసం చేసే ప్రార్థనలు, వారు చూపే యథార్థత మరియు ఇతరులకు చేసే మేలు వ్యర్థం కావు. పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు వారిని ఆశీర్వదించి వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు నీతిమంతుని శ్రమను చూస్తాడు. ఆయన సరైన సమయంలో వారికి ఘనతను, సంతోషాన్ని మరియు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. మీరు నీతిగా బ్రతుకుతుంటే నాకు ఫలితం దక్కుతుందా అని సందేహించకండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ భూమి మీదనే హెచ్చిస్తాడు. ఉదాహరణకు, బబులోను రాజ్యంలో అన్యాయపు చట్టాలు వచ్చినప్పటికీ దానియేలు దేవునికి ప్రార్థన చేయడంలో వెనుకాడలేదు. సింహాల బోనులో వేయబడినప్పటికీ తన యథార్థతను కాపాడుకున్నాడు. దేవుడు సింహాల నోళ్లను మూయించి అతన్ని రక్షించాడు. ఆ తర్వాత వచ్చిన రాజుల కాలంలో కూడా దానియేలు అత్యున్నత పదవుల్లో హెచ్చించబడ్డాడు. అతని నీతిని చూసి అన్యజనులైన రాజులు కూడా దేవుణ్ణి మహిమపరిచారు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజైన నెబుకద్నెజరు చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరించాలని ఆజ్ఞ వచ్చినప్పుడు వారు మరణానికి భయపడకుండా దేవుని పట్ల తమ నీతిని కాపాడుకున్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము అన్య దేవతలను పూజించము అని వారు నిలబడ్డారు. దేవుడు వారిని మండుచున్న అగ్నిగుండం నుండి క్షేమంగా విడిపించడమే కాకుండా వారి శరీరం మీద అగ్నివాసన కూడా తగలకుండా చూశాడు. ఆ తర్వాత రాజు వారిని బబులోను దేశంలో ఉన్నత పదవులకు హెచ్చించాడు. ప్రియులారా, నీతిగా జీవించడం అనేది ఒక్కోసారి కష్టంగా, ఒంటరి పోరాటంగా అనిపించవచ్చు. లోకం అన్యాయంగా వెళ్తున్నప్పుడు నీతిమంతుడు మాత్రమే నిందలు మోయాల్సి రావచ్చు. కానీ దానియేలు మరియు అతని స్నేహితుల జీవితాలు మనకు ఇచ్చే భరోసా ఇదే. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అర్థం వదిలేశాడని కాదు. అగ్నిగుండంలోకి వెళ్లే వరకు దేవుడు ఆపలేదు, కానీ అగ్నిలో వారికి తోడుగా ఉన్నాడు. అలాగే మీ శ్రమలో దేవుడు మీకు తోడుగా ఉండి సరైన సమయంలో అద్భుతం చేస్తాడు. నీతిమంతుడు కోల్పోయిన గౌరవం, ఆస్తి లేదా సంతోషాన్ని దేవుడు తిరిగి ఇచ్చేటప్పుడు లోకం ఆశ్చర్యపోయేలా ఇస్తాడు. మీరు నీతిగా ఉంటే మీ వల్ల మీ కుటుంబం, మీ చుట్టూ ఉన్నవారు మరియు మీ దేశం కూడా ఆశీర్వదించబడుతుంది. రెండవదిగా, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. నీతిమంతులకే దేవుడు ప్రతిఫలం ఇస్తున్నప్పుడు ఆయన నియమాలను ఉల్లంఘించే భక్తిహీనులు మరియు పాపులు శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు? వారు చేసే తప్పుడు పనులకు ప్రతిఫలం అనగా శిక్ష మరింత నిశ్చయంగా లభిస్తుంది. అక్రమ మార్గాల్లో వెళ్ళేవారు తాత్కాలికంగా వర్ధిల్లుతున్నట్లు అనిపించినా దేవుని తీర్పు వారిని వెంటాడుతుంది. వారు విత్తిన పాపాన్నే వారు కోయాల్సి ఉంటుంది. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనను బట్టి ఫలితాన్ని అనుభవిస్తారు. ఉదాహరణకు, హామాను మొర్దెకై మీద ఉన్న కోపంతో ఏ తప్పు చేయని యూదులందరినీ చంపాలని కుట్ర పన్నాడు. మొర్దెకైని ఉరితీయడానికి 50 మూరల ఎత్తున్న ఉరికొయ్యను సిద్ధం చేశాడు. దేవుడు పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. హామాను చేసిన కుట్ర అతని మీదకే వచ్చింది. ఏ ఉరికొయ్యనైతే అతను మొర్దెకై కోసం సిద్ధం చేశాడో అదే ఉరికొయ్య మీద హామాను ఉరితీయబడ్డాడు. అతని ఆస్తి, అధికారం అంతా అతడు ద్వేషించిన వారికే దక్కాయి. అలాగే అననీయ మరియు సప్పీరా పొలం అమ్మిన సొమ్ములో కొంచెం దాచుకొని అంతా ఇచ్చేసామని అబద్ధం చెప్పారు. మనుషులను మోసం చేయవచ్చు, కానీ దేవుని ఆత్మను మోసం చేయలేరని వారు గ్రహించలేదు. వారు అబద్ధం చెప్పిన వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దేవుని సన్నిధిలో అపవిత్రతకు చోటు లేదని ఇది నిరూపించింది. ప్రియులారా, లోకంలో పాపులు మరియు అన్యాయం చేసేవారు వర్ధిల్లుతున్నట్లు కనిపించినప్పుడు నీతిమంతులు ఒక్కోసారి నిరాశకు గురవచ్చు. కానీ దేవుని తీర్పు ఆలస్యమైనట్లు అనిపించినా అది అత్యంత ఖచ్చితమైనది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, ప్రకృతిలో మనం ఏ విత్తనం వేస్తే ఆ పంటనే కోస్తాం. అలాగే అబద్ధాలు, కుట్రలు మరియు అన్యాయం అనే విత్తనాలు వేసేవారు వాటి నుండి వచ్చే చేదు ఫలాన్ని అనుభవించక తప్పదు. అననీయ సపీరాలు రహస్యంగా దాచుకున్న దేవుడు చూశాడు. హామాను రహస్యంగా కుట్ర పన్నిన దేవుడు బయటపెట్టాడు. మనుషులను మోసం చేయవచ్చు, కానీ సర్వాంతర్యామి అయిన దేవుని కళ్ళు ప్రతిదీ గమనిస్తూనే ఉంటాయి. పాపులు పొందే అధికారం లేదా సంపద తాత్కాలికం, కానీ వారు చేసే తప్పుల వల్ల పొందే అవమానం మరియు శిక్ష
వారి తరతరాలకు నిలిచిపోతుంది. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తోంది. మనం చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో మనం పడుతున్న కష్టం, మనం చూపిస్తున్న యథార్థత దేవుని దృష్టిలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు నీతిగా కష్టపడుతున్నారు కాబట్టి ఈ భూమి మీదనే మీరు గొప్ప పేరును, అభివృద్ధిని పొందుతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. లోకంలో అడ్డుదారులు తొక్కే వారిని చూసి మీరు కలవరపడకండి. వారి ప్రతిఫలం వారికి ఎలాగో వస్తుంది. మీరు మాత్రం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన మీ తల ఎత్తునట్లు చేసి మీ ప్రయాసకు తగిన ఆశీర్వాదాలను ఈ భూమి మీదనే మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మీ నీతికి తగిన గొప్ప ప్రతిఫలమును ఈ రోజే మీకు అనుగ్రహించునుగాక. మీ ప్రతి పనిలో దేవుని హస్తం మీకు తోడై ఉండి మిమ్మల్ని వర్ధిల్లజేయునుగాక. మీ కుటుంబం దేవుని న్యాయమైన దీవెనలతో నింపబడునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురని, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురని, మేము చేసే ప్రతి పనికి అది మంచిదైనా చెడ్డదైనా ఈ భూమి మీదనే నీవు ప్రతిఫలాన్ని ఇస్తావని, అలాగే నీ తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరని ఇది ఒక హెచ్చరిక మరియు భరోసా అని నీవు సెలవిచ్చావు. నీకు స్తుతులు. దేవా, నీతిమంతుడు కోల్పోయిన గౌరవం, ఆస్తి లేదా సంతోషాన్ని నీవు తిరిగి ఇచ్చేటప్పుడు లోకం ఆశ్చర్యపోయేలా ఇస్తావు గనుక మేము నీతిగా ఉంటే మా వల్ల మా కుటుంబం, మా చుట్టూ ఉన్నవారు మరియు మా దేశం కూడా ఆశీర్వదించబడుతుంది గనుక దానియేలు వలె, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె నీతిని విడవని మనస్సును, మరణానికి కూడా భయపడని నిశ్చలమైన విశ్వాసాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, ప్రకృతిలో మేం ఏ విత్తనం వేస్తే ఆ పంటనే కోస్తామని, అలాగే అబద్ధాలు, కుట్రలు మరియు అన్యాయమైన విత్తనాలు వేసేవారు వాటి నుండి వచ్చే చేదు ఫలాన్ని అనుభవించక తప్పదని నీవు సెలవిచ్చావు గనుక ఇతరులకు హాని చేయాలనే ఆలోచన కానీ, అబద్ధాలతో నిన్ను మోసం చేసే స్వభావము కానీ మా దరి చేరకుండా నీ న్యాయ తీర్పు మీద నమ్మకముంచి ముందుకు సాగిపోయే వారంగా ఉండుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి యథార్థతకు తగిన గొప్ప ప్రతిఫలాన్ని ఈ భూమి మీదనే వారు పొందుకునేలా చేసి వారిని ఉన్నతమైన స్థానాలలో నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.